హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట. కొలత బ్లౌజ్ ప్రకారం అనేది ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి మీకు చూపిస్తాను. లైనింగ్ని ఈ విధంగా వేసుకొని కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే హెచ్చు తగ్గుల్ని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు చూసుకోండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచీలు. 14 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఈ బ్లౌజు బోట్ నెక్ వచ్చింది, అందుకని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. కాలర్కైనా బోట్ నెక్ అయినా హై నెక్ అయినా సరే బ్యాక్ పార్ట్ ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కొలత బ్లౌజ్ నడుము వచ్చేసి ఊక్స్ కాజా పట్టీతో కలిపి 38 ఇంచీలు ఉంది. అయితే 38 ఇంచీలను 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచీలు. 9.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసమని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. టోటల్ వచ్చేసి 10.5 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కొలత బ్లౌజు చెస్ట్ భాగం మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉందని. చెస్ట్ భాగం వచ్చేసి చంక నుండి ఈ చివరి వరకు చూసుకుంటే 10.5 వచ్చింది. అంటే మనం 10.5 పెట్టుకుంటే సరిపోతుంది చెస్ట్ అనేది. ఇప్పుడు ఫస్ట్ నెక్, ఇది బోట్ నెక్ కదా, 4 ఇంచీలు వెడల్పు, 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత 3 ఇంచీలు వచ్చేసి షోల్డర్ కోసమని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచీలు అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే పైన వెడల్పు పెరిగితే కింద కూడా పొడవు అనేది పెంచాలన్నమాట. చెస్ట్ ఇప్పుడు వచ్చేసరికి 10.5 ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు కింద పైన కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ తీసుకోండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని సైడ్ డాట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ చేసుకుంటాము. చంక నుండి కింద వరకు ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది ఉండాలి. ఇది వచ్చేసి 8 ఇంచీలు ఉంది కింద నుంచి, అంటే చంక నుండి కింద వరకు ఖర్చులతో సహా మనకి 9 ఇంచీలు అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా షేప్ అనేది తీసుకోండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా డౌన్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైతే మనం షోల్డర్ డౌన్ చేసామో అక్కడ నుండి చూసుకుంటే ఇది అంటే ఖర్చుతో కలిపి 9.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది చూద్దాం. కొలత బ్లౌజ్ ఆల్రెడీ షోల్డర్ అనేది కుట్టేశారు కాబట్టి 1/2 ఇంచ్ అనేది తగ్గాలి. కొలత బ్లౌజ్ 9 ఇంచీలు అనేది వచ్చింది. తర్వాత బ్యాక్ పార్ట్ మిడిల్లో చెక్ చేసుకుంటే ఇక్కడ 4 ఇంచీలు వచ్చింది. 4 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ షేప్ కదా, బోట్ నెక్కి వెడల్పు 4 ఇంచీలు తీసుకున్నాం, పొడవు వచ్చేసి 3 ఇంచీలు అనేది తీసుకొని ఈ విధంగా బోట్ నెక్ షేప్ అనేది ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచీలు అనేది పొడవు తీసుకోండి డిజైన్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచీలు ఒక ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఏదైతే మనం పొడవు తీసుకున్నామో ఆ పొడవు దగ్గర కూడా 4 ఇంచీలు అనేది బాక్స్ లాగా అనేది డ్రా చేసుకొని షేప్ అనేది తీసుకోవడం. మీ ఇష్టం ఏ షేప్ అయినా తీసుకోండి. నాకు కస్టమర్స్ అయితే ఈ డిజైన్ కుట్టమని చెప్పారు. అయితే ఇక్కడ నుంచి డిజైన్ అనేది థ్రెడ్స్ పెట్టాలి కదా, వాటికని 2 ఇంచీల పొడవు 1 ఇంచ్ వెడల్పు. అప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత 2 ఇంచీల పొడవు 2 ఇంచీల వెడల్పు అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇదొకటి షేప్ అనేది తీసుకున్నా ఈ బాక్స్లోన. మీకు క్యాన్వాస్ పేపర్ పైన నేను డిజైన్ అనేది కటింగ్ చేసి ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నెక్ రెడీ అయ్యింది కదా, నెక్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ పెట్టుకొని ఇక్కడ నెక్కును షోల్డర్కి మధ్యలో ఉంటుంది కదా ఆ డాట్ కూడా కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. చేసుకొని చిన్న కింద కట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు
బ్యాక్ డాట్ కోసమని ఇక్కడ నేను 5 ఇంచీలు పొడవు అనేది తీసుకున్నా. 5 ఇంచీలు, ఈ బ్లౌజ్ మొత్తం టోటల్ 16 ఇంచీలు పొడవు వచ్చింది కాబట్టి 5 ఇంచీలు పొడవు తీసుకొని ఇటు హాఫ్ ఇంచి అటు హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం అనేది మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ అనేది మన సైడ్ అనేది వేసుకొని పైన ఫస్ట్ స్ట్రైట్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని సైడ్స్కి అనేవి ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ కొలత అనేది మారిపోతుంది. ఇది బోట్ నెక్ కాదు, ఫ్రంట్ వచ్చేసి కొంచెం స్టార్ నెక్ పెడతాను, కొద్దిగా దించుతాను అనమాట. కొద్దిగా అంతే 7 ఇంచీలు అనేది దించుతాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వెడల్పు, నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచీలు. తర్వాత షోల్డర్ అనేది మారదు, భుజాలు వచ్చేసరికి 3 ఇంచీలు. ఆర్మ్ హోల్ అనేది మారిపోతుంది. 7.5 పెట్టుకున్నాం కదా, 6.5, 1 ఇంచీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ తీసుకుంటే లోతు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత 10.5 ఇంచీలు బ్యాక్ పెట్టుకున్నాం కదా చెస్ట్ కొలత, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచీలు, ఎందుకంటే ఊక్స్ కాజా పట్టికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసమని లోపలికి 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన షోల్డరు నెక్ వెడల్పు పెంచాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఆర్మ్ హోల్ వచ్చేసి కొంచెం లోపలికి అనేది తీసుకోవాలి. మీకు చెప్పాను కదా కొన్ని కొలతలకు అనేది ఆర్మ్ హోల్ దేనికంటే బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్ మాత్రం ముందు షేప్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ ప్రకారము నెక్ పొడవు చూద్దాం. నెక్ పొడవు వచ్చేసి కొలత బ్లౌజ్ రౌండ్ ఉంది, 7 ఇంచీలు అనేది పొడవు అనేది ఉంది. ఇప్పుడు స్టార్ నెక్ అది ఇది సేమ్ 7 ఇంచీలే తీసుకుంటాము. ఎందుకంటే రౌండ్కున్న స్టార్ నెక్ క్లోజ్ అయిపోతుంది, రౌండ్ నెక్ ఓపెన్ కాబట్టి. ఇది కూడా పొడవు 7 ఇంచీలు, వెడల్పు పైన 3.5, కింద 3.5, మధ్యలో వచ్చేసి స్టార్ నెక్ అనే షేప్ తీసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు, రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ సైడ్ జాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేది రాకంట. బ్యాక్ ఎంత పొడవు పెట్టామో ఫ్రంట్ అంతే పొడవు పెట్టాలి. 16 ఇంచీలు పొడవు, 16 ఇంచీలు పొడవు పెట్టి ఈ విధంగా లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత డాట్స్ కోసమని కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. డాట్స్ అనేది కొంచెం అర్థం కాదు కదా, కొలత బ్లౌజ్ అనేది తీసుకొని ఊక్స్ కాజా పట్టి నుండి ఫస్ట్ ఊక్స్ పట్టి నుండి చూద్దాం. ఎంత ఇక్కడ ఉంది, 3.5 ఉంది. 3.5కి 4 ఇంచీలు ప్లస్ చేసుకోండి. ఎందుకంటే ఊక్స్ కాజా పట్టి సైడు, తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదా, ఆ కట్లో కూడా మనకి పావు ఇంచి కంటే ఎక్కువ పోతుంది కుట్టుకి. అందుకని 3.5 ఇంచ్ ప్లస్ చేసుకోండి, 4 ఇంచీలు. చెస్ట్ ఎక్కువ ఉంటే 3 ఇంచీలు, చెస్ట్ తక్కువ ఉంటే అంటే నార్మల్ చెస్ట్ అయితే 2.5 అనేది డాట్ పెట్టుకోండి. ఇక్కడైతే నేను 3 ఇంచీలు అనేది డాట్ పెట్టుకోను. పైన చెస్ట్ సైజు 11 ఇంచీలు పెట్టుకున్నాం కదా, కింద నడుము దగ్గర కూడా సేమ్ 11 ఇంచీలు అనేది పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసమని 1.5 ఇంచ్. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోను. ఇది కొంచెం పెద్ద సైజు కదా, 42 సైజు వస్తుంది అనమాట ఈ బ్లౌజు. ప్రిన్స్ కట్ షేప్ కోసమని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా టేప్ పెట్టి 11 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచీలు పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర 4.5 ఇంచీలు, ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి. ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ ఒక 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా షేప్ తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి వచ్చి 2 ఇంచీలు అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసి ఇలా మార్కింగ్ ఉంది కదా, ఈ సెంటర్ మార్కింగ్కి ఇలా కలుపుకోవడమే, అంతే. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను నెక్ అనేది కటింగ్ చేయడం లేదు, ఎందుకంటే క్యాన్వాస్ పేపర్తో జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకే నెక్ అనేది కటింగ్ చేయడం లేదు. నెక్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ పైన కటింగ్ అనేది చేసుకుంటా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనమాట.
ఈ పార్ట్స్ అన్ని పక్కన పెట్టుకొని మిగిలిన లైనింగ్ అనేది తీసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్లో హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చివరి నుండి షోల్డర్ వరకు 10 ఇంచీలు ఉంది. హ్యాండ్ రౌండ్ కింద వచ్చేసి 6 ఇంచీలు, మిడిల్లో వచ్చేసి 7 ఇంచీలు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మన లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏ మాత్రం కింద హెచ్చు తగ్గులుంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని హ్యాండ్ పొడవు 10 ఇంచీలకి 1 ఇంచీ ప్లస్ చేసుకుంటే 11 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఇటు సైడ్ కూడా 11 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన బాక్స్ లాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచీలు, 42 సైజు కాబట్టి ఇప్పుడు ఈ మార్కింగ్కి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 ఇంచీ అనేది షేప్ తీసుకోండి. చిన్న రౌండ్ షేప్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ 9 ఇంచీలు ఉంది కదా, హ్యాండ్ రౌండ్ కూడా 9 ఇంచీలే రావాలి. ఇక్కడ మనకు 9 ఇంచీలే వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నది కదా, ఆ ఎక్స్ట్రా అనేది సైడ్లో అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. ఆ జాయింట్ కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ షేప్ అనేది కటింగ్ చేసుకొని సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి, ఎందుకంటే మనం జాయింట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ సైడ్ జాయింట్ కానీ మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి షేప్ అనేది తీస్తాను. జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీకు పక్కన పెట్టి చూపిస్తాను. ఇది జాయింట్ అనేది చేసుకున్న తర్వాత కింద రౌండ్ వచ్చేసి మనకు 6 ఇంచీలు కదా, మిడిల్లో వచ్చేసి 7 ఇంచీలు. అయితే ఇప్పుడు ఇదంతా మార్కింగ్ చేసుకున్న కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రాదు. జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే షేప్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్లో ఫస్ట్ హ్యాండ్స్కి అనేది కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ టోటల్ పడవచ్చు ఖర్చులతోటి 11 కదా, నేను ఇక్కడ 12 ఇంచీలు. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఒక 1/2 ఇంచీ అనేది మెయిన్ క్లాత్ విడిచిపెట్టేసి సైడ్స్ అనేది కటింగ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మొత్తం అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అనేది మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా. అయితే ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 2 సైడ్లు కూడా సేమ్ కలర్ అనేది ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ రాంగ్ సైడ్, మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ ఉంటుంది కదా, ఆ రాంగ్ సైడ్ అనుకొని మొత్తం మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకుందాం. బ్యాక్ నెక్కి ఎంత కావాలో అంత పొడవు, తర్వాత అంత వెడల్పు అనేది ఫస్ట్ కటింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎంత కావాలో అంత అనేది వెడల్పు, తర్వాత పొడవు అనేది తీసి ఫస్ట్ కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ అనేది వీటి మీద తీసుకోవడమే. బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచీలు, టోటల్ పొడవు వచ్చేసి 10.5 ఇంచీలు. తర్వాత కింద కూడా 4 ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ పైన కింద కలుపుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ పైన నీట్గా అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బోట్ నెక్ కోసమని 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని బోట్ నెక్ వచ్చేసి షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచీలు, దీని పొడవు 2 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 1 ఇంచి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ లోపల బాక్స్ లోపల ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి, అది మీ ఇష్టం. నాకు వచ్చి కస్టమర్ ఈ డిజైనే పెట్టమన్నారు కాబట్టి పాట్ లాగా అనమాట, కుండ షేప్ వచ్చినట్టు షేప్ అనేది తీసుకున్నా. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్కి ఒక 3/4 ఇంచీ అనేది విడిచిపెట్టేసి మొత్తం మిగిలిన క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే లోపల అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలానే కటింగ్ అనేది చేసుకోండి. మీకు ఇక్కడ ఓపెన్ చేసి సెట్ చేసి అయితే నేను డిజైన్ చూపించలేను. లోపల క్యాన్వాస్ పేపర్ అయితే ఇదే కటింగ్ చేసిన తర్వాత ఇదే డిజైన్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ వెడల్పు
3.5 ఇంచీలు, నెక్ పొడవు 7 ఇంచీలు, కింద కూడా 3.5 ఇంచీలు అనేది తీసుకొని బాక్స్ లాగా అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది షేప్ తీసుకోండి. ఇక్కడ వాళ్ళు స్టార్ నెక్కే కావాలి అన్నారు కాబట్టి స్టార్ నెక్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చి మొత్తం బ్లౌజు డిజైను స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కదా. కానీ ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో అదైతే చూపించేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింట్ చూపిస్తాను, లైనింగ్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఏదైతే మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా సైడ్స్ వచ్చేసి ఫస్ట్ జాయింట్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత షేప్ తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది హెచ్చు తగ్గులు అనేది ఉండదన్నమాట. ముందే కానీ కటింగ్ చేసి తర్వాత జాయింట్ చేస్తే ఒక్కొక్కసారి బిగినర్స్కి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసి సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కరెక్ట్ షేప్ అనేది తీసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గులను ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఒకసారి హ్యాండ్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని హ్యాండ్ రౌండ్ 9 ఇంచీలు రావాలి కదా, 9 ఇంచీల దగ్గర ఇలా కట్ పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లోతు, హ్యాండ్ సెంటర్ పాయింట్ నుంచి 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసి చిన్న కట్ పెట్టుకోండి. మీకు అర్థం అవడానికి నేను కట్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ కట్ నుంచి ఈ కట్ వరకు సెంటర్ పాయింట్లో మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ కట్ నుండి ఈ కట్ వరకు షేప్ అనేది తీసుకోండి. షేప్ అనేది తీసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ షేప్ అనేది కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుల్ స్టిచ్చింగ్ వీడియో ఈ బ్లౌజ్ది అనేది పెడతాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, ఫ్రంట్ ఓపెను, బ్యాక్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట.